ఈ 2026 న్యూ ఇయర్ కి రోడ్ల పైన రచ్చ చేయాలి, తాగేసి తిరగాలి, వచ్చిపోయే వాళ్ళందరినీ ఆపాలి, పబ్బులకి వెళ్ళాలి, క్లబ్బులకి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో నైట్ రైడ్లు, రోడ్డు పైన కేక్ కట్ చేయడాలు, ఇట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే మాత్రం 2026 పోలీసు వాళ్ళు పెట్టిన కొత్త రూల్స్ తెలుసుకోండి, తర్వాత ప్లాన్ చేసుకోండి. మీకు తెలీదా? నేను చెప్తా, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే రాత్రిలో తాగేసి బండి తోలినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, పొర్రపాటున పోలీసు వాళ్ళకి దొరికినారంటే 10,000 రూపాయలు ఫైన్, 6 నెలలు జైలు శిక్ష, బండి కూడా సీజ్ చేస్తారు. కొంతమంది రోడ్లలో బండ్లు ఆపేసి, కార్లు ఆపేసి, కేకులు కోసుకుంటా, అర్చుకుంటా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా వచ్చే పోయే వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. వాళ్ళందరి పైన ఈసారి న్యూసెన్స్ కేసెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఈవెంట్లు చేసినా, డీజేలు పెట్టినా వాళ్ళందరూ ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్స్ తీసుకోకుండా ఎక్కువ మంది గ్యాదర్ అవడం గానీ, రోడ్ల పైన డీజేలు పెట్టడం గానీ, అర్చుకోవడం గానీ, ఇలాంటి పనులు ఏమైనా చేస్తే మీ పైన కూడా పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు బైక్ డ్రైవ్ చేయడానికి స్పీడ్ లిమిట్ అయితే పెడుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ స్పీడ్ లిమిట్ కన్నా క్రాస్ అయితే, సీసీ కెమెరాలో రికార్డ్ అయితే మీ బండి సీజ్ అవడం పక్కా. అండ్ మైనర్ పిల్లలు, ముఖ్యంగా ఎవరైతే క్లబ్బులకి పబ్బులకి వెళ్తారో, ఈసారి కూడా మీరు ఇదే పని చేశారంటే పోలీసు వాళ్ళు ఈసారి ఖచ్చితంగా మీ పైన లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు. ఎనీవే, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ఎండప్ అవ్వాలి. కానీ మీరు ఏదో చేయాలనుకొని ఏదో చేశారనుకోండి, మీ న్యూ ఇయర్ అంతా జైలు పాలవడం ఖాయం. ఈ రూల్స్ అన్ని ఆల్రెడీ తెలంగాణలో పెట్టేశారు. తెలంగాణలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆంధ్రాలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా.